అలాగే రోబోటిక్స్ అని చెప్పి థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ వెళ్ళాం. ఏ విషయాలు కూడా అలాగే మన దగ్గర ఊరూర పర్యటించి జనాలు అవగాహన తీసుకోవడం కోసం ఆనాడు తులసి గారు ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ చేసాం. భారతదేశంలోనే ఒకటి ఒక ఆసుపత్రి మొబైల్ క్లినిక్ లో మ్యామోగ్రఫీ ఉంది. అది లేని ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం, స్క్రీనింగ్ కోసం. అలాగే 3 ఇప్పుడు మన దగ్గర. అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి, అల్ట్రాసౌండ్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ మా దత్తాత్రేయుడు గారిని ఇక్కడ అమెరికాలోనే 10 సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడు ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి. ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉంటూ అటు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుగా క్యాన్సర్ వైద్యంలో సలహాదారుగా ఉంటూ మాకు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉండటం, మా బోర్డు మెంబర్ గా ఉండటం మాకు ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం. ఈ మొదటి విడత 500 పడకల ఆసుపత్రితో మొదలు పెడతాం. మొత్తం 1000 పడకల ఆసుపత్రి. ఈ మొదట విడత 750 కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే మంచి దీనికి ఒక సంకల్పం బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పలకరించినట్టే, సహకరించినట్టే అందరు రాకముందు వస్తారు. ఈ ఆసుపత్రి వస్తువులు ఉన్నారు, వస్తారు కాదు. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, అమెరికా వెళ్ళిన, ఆస్ట్రేలియా, రమ్మని ఆహ్వానాలు వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా పాల్పంచుకుంటా ఉండి మాకు అవకాశం ఇవ్వండి. అప్పుడు మొదలు పెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు, కొంతమంది ఏమో ఏదో వృధాపత్తి చేసాం. ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ కూడా ఉన్నాం. మీకు సాయం మేము చేస్తామని వాళ్ళందరూ కూడా, అందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే అటు నెక్స్ట్ విడతలో మళ్ళీ ఒక 500 పడకల ఆసుపత్రి విస్తరించి, ఇది మొదటి విడత 2028 పూర్తవుతుంది. తప్పకుండా పూర్తవుతుంది ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల. అలాగే ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులు అందరూ కూడా వారికి దారి సాగాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సేవ ఇలాగ విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుండెపోటు అది ప్రధానమైన రోగంగా ఉండేది. దాన్ని కూడా అధిగమించి వాళ్ళ క్యాన్సర్ అన్నది మొదటి స్థానంలో ఉంది. వాళ్ళ రోజుల సంఖ్య పెరుగుతుంది. మా దగ్గర రీసెర్చ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది. ఇంకా అన్న బసవతారక ఇండోమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. చైర్మన్స్ ఉన్నారు, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా కోడెల సూప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్ గారు, కాకతీయ సివిల్ సర్జన్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన సత్యమణి గారు, పోలవరపు తులసి గారు, ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి ఆసుపత్రి 5 ఏళ్ళు పెట్టింది పూర్తవడానికి. ఆసుపత్రి కొత్త ప్రభుత్వం మారడం, రకరకాల ఇబ్బందులు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా 7,5 కోట్లు, అలాగే మన ఎంపీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ అలాంటి ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. 1949లో నాగయ్య గారు దానికి పూర్తి చేశారు. తర్వాత ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలో ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు, ఇవాళ అవార్డులు ఎందుకంటారంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్ని అవసరం. అక్కడ అంటే మనం ఒక గోపస్థ మండలం కాకుండా అలాంటి అవార్డులు మన అలాగే దేశంలోని 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమైన క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా
పేదవాడికి ఏదైతే మా అమ్మగారు కోరుతుందో ఆవిడ అశ్వమైనప్పుడు ఇంకా అయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అని ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు మరి అప్పుడు కూడా శివప్రసాద్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలుపెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అనేది అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం ఇవాళ ఎక్విప్మెంట్